గొప్ప మాట దేవతలే అంటారు. 4 ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు విజయం సాధిస్తారయ్యా అని చెప్తూ దృష్టిర్మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి. అందుకే రామాయణ భారతాలు తీసుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేయవచ్చని అనేక మంది పెద్దలు చెప్పారు, చెప్తూనే ఉంటారు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఈ 4 ఉన్నవాడు ఏ పనినైనా సాధించి తీరతాడు, విఫలం అనేది వాడికి ఉండదు అన్నారు. ఈ 4 మొదటిది ధృతి. ధృతి అంటే ప్రారంభించిన తర్వాత పని సాధించే వరకు నిలుకడగా ఉండగలగాలి, మధ్యలో జారిపోకూడదు. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయ సంత్రస్తులే ఉంది కదా, అందుకు చివరి వరకు వెళ్ళగలగాలి. నిలుకడ, ధృతి అంటే నిలుకడ. రెండవది దృష్టి. దృష్టి అనే దానికి 2 అర్థాలు చెప్పొచ్చు. ఒకటి కాన్సన్ట్రేషన్, రెండవది విజన్. ఒక పని చేసేటప్పుడు దాని పూర్ణ స్వరూపాన్ని తెలుసుకుని ఇది చేస్తే ఎలా అవుతుందో తెలియగలగాలి. అదేవిధంగా ఏకాగ్రత ఉండాలి కనుక ధృతి తర్వాతి దృష్టి. మూడవది ఆ పనికి సంబంధించి జ్ఞానం కలిగి ఉండాలి. ఊరికన బయలుదేరేడు అంటే బయలుదేరిపోవడం కాకుండా దాని పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. అంతేకాదు పని చేసేటప్పుడు మన అనుకోని సమస్యలు వస్తే ఎలా పరిష్కరించాలని తెలివి ఉండాలి. ఇదంతా కలిపి మతి అనో మాటలో చెప్పారు. ధృతి, దృష్టి, మతి. 3 తర్వాత చేయగలిగే సమర్థత ఉండాలి, దక్షత. అది దాక్ష్యం అన్నారు. ధృతిర్ దృష్టి మతి దాక్ష్యం. ఈ 4 ఉన్నవారు స్వకర్మసు నసేదతి, వాళ్ళ కర్మల్లో ఎప్పుడు విఫలము కారు. ఎంత గొప్ప పాఠం చెప్పారండి ఇక్కడ. అందుకే రామాయణం సర్వ మానవ జాతికి సర్వకాలాలలోనూ సర్వ విశ్వంలోనూ జ్ఞానం ఇవ్వగలిగిన మహాగ్రంథం, ఋషులిచ్చిన గ్రంథము.